హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ వీడియోలో సౌలు కుమారుడైన యోనాతాన్ గురించి చూద్దాము. సౌలు రాజుగా ఉన్న సమయంలో అతనికి వివాహం అయింది. సౌలు భార్య పేరు అహీనోయము. కుమారులు యోనాతాను, ఇష్వి, మెల్కీష్వా. కుమార్తెలు పెద్దదాని పేరు మెరబు, చిన్నదాని పేరు మీకాలు. యోనాతాను తన తండ్రితో పాటు యుద్ధాలకు కూడా వెళ్ళేవాడు. సౌలు 30 సంవత్సరాల వాడై ఏలడం ప్రారంభించినప్పుడు 2 సంవత్సరాలు ఇశ్రాయేలీని ఏలాడు. అలా యుద్ధాలు చేస్తుండగా సౌలు దగ్గర 2000 మంది ఉన్నారు. బెన్యామీనీలు 1000 మంది యోనాతాన్ దగ్గర ఉన్నారు. ఫిలిస్తీన్లతో యుద్ధం చేసే సమయంలో సౌలు, యోనాతాను వారి సేవకులు గిబియానికి వచ్చారు. ఫిలిస్తీన్లు మిక్మషులో దిగారు. సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏం చెప్పకుండా తన ఆయుధాలు మోసేవాడిని పిలిచి ఫిలిస్తీన్ల దండు కావలి వారిని హతం చేయడానికి వెళ్తారు. యోనాతాను వెళ్ళిన విషయం ఎవరికీ తెలియలేదు. అయితే సౌలు ఆ యుద్ధంలో విజయం పొందుతాడు. కానీ ఆ యుద్ధం జరిగే సమయంలో సౌలు తన సైనికులందరితో, నేను నా శత్రువులందరి మీద పగ తీర్చుకుని సాయంత్రం వరకు, అంటే సాయంత్రం కాకముందు భోజనం చేసిన వాడు శపించబడతాడు అని సౌలు తన జనులతో చెప్తాడు. అంటే ప్రమాణం చేయించాడు. అందువల్ల ఎవరు ఏం తినలేదు. జనులందరూ ఒక అడవిలోనికి వచ్చినప్పుడు అక్కడ నేల మీద తేనె కనపడింది. తేనె అనేది కాలువలా పారుతుంది. కానీ జనులు ప్రమాణం చేశారు కాబట్టి భయపడి వాళ్ళు తినలేదు. అయితే యోనాతానికి ప్రమాణం గురించి ఏం తెలియక కొంచెం తేనె తీసుకొని తింటాడు. వెంటనే అతని కన్నులు ప్రకాశించాయి. తర్వాత యోనాతానుతో, జనులలో ఒకడు, నీ తండ్రి సౌలు జనుల చేత ప్రమాణం చేయించాడు. ఈరోజు ఆహారం తిన్నవాడు శపించబడతాడు అని ఆజ్ఞ జారీ చేశాడని చెప్తాడు. అలా యోనాతాను తన తండ్రి మాటను, ఆజ్ఞను అతిక్రమిస్తాడు తెలియకుండా. యోనాతాను తన తండ్రి మాటను, ఆజ్ఞను అతిక్రమిస్తాడు తెలియకుండానే, అంటే ఆజ్ఞ తెలియకుండానే, ప్రమాణం తెలియకుండానే. ఫిలిస్తీన్ల మీద విజయం పొందుతారు. ఈ విషయం అనేది 1 సమూయేలు 14వ అధ్యాయంలో ఉంటుంది. రాజైన సౌలు చాలా కాలం పాటు ఫిలిస్తీన్లతో యుద్ధం చేశాడు. అలాంటి ఒకానొక సమయంలో దావీదు గొలియాతును చంపిన తర్వాత సౌలు రాజు దగ్గరకు వస్తాడు. యోనాతాను దావీదును ప్రాణ స్నేహితునిగా భావించాడు. అయితే సౌలుకు దావీదు మీద కోపంతో ఉండేవాడు. ఎందుకంటే ప్రజలు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని స్తుతించారు. ఈ ఒక్క విషయంలో కోపం వచ్చిందనమాట. ఇలా ఈ ఒక్క విషయం మీద దావీదుతో కోపంగా ఉండేవాడు. కానీ సౌలు జ్యేష్ఠ కుమారుడైన యోనాతాను దావీదుకు ఒక మంచి స్నేహితునిగా ఉన్నాడు. బెన్యామీనీయుడైన సౌలు దావీదుకు తన చిన్న కుమార్తె అయిన మీకాలునిచ్చి పెళ్లి చేస్తాడు. అప్పుడు దావీదు సౌలుకు అల్లుడవుతాడు. దావీదు యోనాతానికి బావ వరుస అవుతాడు, అంటే బంధువులు అవుతారు. పెళ్లి చేసిన తర్వాత సౌలు దావీదును చంపాలి అని యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్తాడు. యోనాతానుకు దావీదు అంటే చాలా ఇష్టం. దావీదును సౌలు చంపాలనుకుంటున్న విషయం అనేది దావీదుకు చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్తాడు యోనాతాను. నేను నీ గురించి మాట్లాడి నాకేమైనా తెలిస్తే దాన్ని నీకు చెప్తాను అని చెప్పి రాజైన సౌలుతో యోనాతాను దావీదు గురించి దయగా మాట్లాడుతున్నాడు. నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పు చేయలేదు. ఫిలిస్తీన్ చంపి మనల్ని రక్షించాడు. నిష్కారణంగా దావీదును చంపి పాపం చెయ్యొద్దు అని మనవి చేయగా యోనాతాను మాటలు విన్న సౌలు దావీదును చంపను అని చెప్తాడు. అలా యోనాతాను ద్వారా దావీదు సౌలు సన్నిధిలో ఉంటాడు. అయితే సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు దావీదు సితార వాయిస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు దావీదు సితార వాయిస్తుండగా సౌలు ఈటను దావీదు మీదకు విసిరాడు. అయితే దావీదు అక్కడి నుండి తప్పించుకొని పారిపోతాడు. దావీదు తప్పించుకొని సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్తాడు. సమూయేలు దావీదు కలిసి నాయోతు అనే ప్రాంతానికి వస్తారు. దావీదును పట్టుకోవడానికి సౌలు తన దూతలను 3 సార్లు పంపుతాడు. మొదటిసారి వచ్చిన వాళ్ళు అక్కడ ప్రవక్తల గుంపులో ఉండి సమూయేలు వారి మీద నాయకుడిగా ఉండి సమూయేలు నిలిచిన స్థలంలో దేవుని ఆత్మ సౌలు దూతల మీదకి వచ్చి వాళ్ళు కూడా ప్రకటిస్తారు. అలానే 3వసారి సౌలు కూడా వస్తాడు. సౌలు మీద దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను. సౌలు కూడా ప్రవక్తలలో కలిసి ప్రకటించాడనమాట. అటు తర్వాత దావీదు యోనాతాన్ దగ్గరకు వచ్చి, నేనేం పాపం చేశానని నీ తండ్రి నా ప్రాణం తీయడానికి చూస్తున్నాడు అని అనగా, ఆ మాట అనొద్దు, నువ్వు చావో, నా తండ్రి నాకు చెప్పకుండా ఏ పని చేయడు, కానీ ఈ విషయం నా దగ్గర ఎందుకు దాస్తున్నాడో అని అంటాడు. అయితే రాజు భోజనపు బల్ల దగ్గరికి రావాల్సిన రేపటి దినాన నా కుటుంబంతో కలిసి నేను బలి అర్పించడానికి వెళ్ళాలి అని యోనాతాను అనుమతి తీసుకొని దావీదు వెళ్తాడు. వెళ్ళక ముందు, అంటే అంతకంటే ముందు దావీదు యోనాతానికి ఇలా చెప్తాడు,
భోజనపు బల్ల దగ్గరికి నేను రాలేదని అడిగితే బలి అర్పించడానికి వెళ్ళానని చెప్పు. నీ తండ్రి నా మీద కోపంగా ఉన్నాడు అంటే నాకు కీడు చేయాలని ఉద్దేశించాడు అని నువ్వు తెలుసుకుంటావు అని అంటాడు. అప్పుడు యోనాతాను, దేవుడు నా తండ్రికి తోడై ఉన్నట్టుగా నీకు కూడా తోడుగా ఉంటాడు. ఒకవేళ నేను బ్రతుకున్నా, నేను చనిపోయినా నువ్వు నాకు నా సంతతి వారికి దయ చూపించకపోతే యెహోవా నిన్ను విసర్జిస్తాడు అని నిబంధన చేసుకుంటారు. యోనాతాను దావీదుకు చెప్తున్నాడు, 3 రోజుల తర్వాత ఏసేలు అనే బండ దగ్గరుండు. నేను 3 బాణాలు వేస్తాను. నా పనివానికి ఇలా చెప్తాను, బాణాలు ఈ తట్టునున్నాయి, పట్టుకొని రమ్మంటే నువ్వు బయటికి రావచ్చు. యెహోవా జీవంతోడు, నీకు ఏ అపాయం కలగదు. ఒకవేళ బాణాలు అవతలున్నాయి అని పనివానితో చెప్తే పారిపోమ్మని అర్థం. యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలుసుకొని నువ్వు ప్రయాణమైపోవాలి అని చెప్తాడు. అయితే అమావాస్య నాడు సౌలు భోజనపు బల్ల దగ్గరికి దావీదు స్థలం అనేది ఖాళీగా ఉంటుంది. అప్పుడు దావీదు అపవిత్రంగా ఉన్నాడేమో అందుకు రాలేదని సౌలు అనుకుంటాడు. ఆ రోజు ఏమీ అనలేదు. తర్వాత రోజు కూడా రాకపోవడంతో, అంటే అమావాస్య తర్వాత కూడా రాకపోవడంతో దావీదు రాలేదేంటి అని యోనాతాను అడుగుతాడు. అప్పుడు యోనాతాను, దావీదు బెత్లెహేముకి బలి అర్పించడానికి వెళ్ళాలని నన్ను బతిమాలగా నా యొద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు అని చెప్పగా సౌలు కోప్పడి, దావీదు బతికినంత కాలము నువ్వు రాజు కాలేవు, అతను మరణానికి అర్హుడు అని చెప్పగా యోనాతాను, అతడు ఎందుకు మరణశిక్ష పొందాలి అని అన్నప్పుడు సౌలు యోనాతాను మీద ఈటను విసిరాడు కోపంతో. అయితే యోనాతాను తప్పించుకుంటాడు. యోనాతాను ఉదయాన్నే తన పనివాడిని తీసుకుని పోయి పొలంలోకి వెళ్ళి 3 బాణాలు విసిరి ఆ బాణాలను వెతకడానికి పనివాడిని పంపి ఒక బాణం అవతలకు వేశాడు. అయితే బాణాలు నీ అవతల ఉన్నవి అని చెప్తాడు. అయితే దావీదుకి అసలు విషయం తెలుస్తుంది. కానీ యోనాతాను పనివానికి దాని గురించి ఏమీ తెలియదు. బాణాలను సమకూర్చి తెస్తాడు. యోనాతాను తన పనివాడికి ఆయుధాలిచ్చి పట్టణానికి తీసుకుని వెళ్ళమని పంపిస్తాడు. ఆ పనివాడు తిరిగి పట్టణానికి వెళ్తాడు. అయితే దావీదు యోనాతానుని కలుసుకొని ఒకరినొకరు ముద్దు పెట్టుకొని ఏడుస్తారు. మనిద్దరికి యెహోవా సాక్షిగా ఉన్నాడని, నీ సంతతి వారికి నా సంతతి వారికి యెహోవా సాక్షిగా ఉన్నాడని చెప్పి మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదును పంపిస్తాడు. యోనాతాను తిరిగి పట్టణానికి వస్తాడు. దావీదు నోబు దేశంలో అహీమెలెకు అనే యాజకుని దగ్గరికి వెళ్తాడు. అక్కడ సౌలు సేవకులలో దోయగు అనే వ్యక్తి అక్కడున్నాడు. దావీదు తప్పించుకొని అడవులలో లోయలలో సంచరించేవాడు. సౌలు దావీదును వెతకడానికి వెళ్ళిన ప్రతిసారి దేవుడు దావీదును తప్పించేవాడు. దావీదుకు ఆశ్రయం ఇచ్చిన యాజకులను కూడా సౌలు చంపిస్తాడు. దావీదు జీపు అరణ్యంలోకి వచ్చినప్పుడు యోనాతాను దావీదును కలుసుకొని, నువ్వు భయపడకు, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకోలేడు అని చెప్పి వెళ్ళిపోతాడు. దావీదుకు సౌలు గుహలో దొరికినప్పటికీ దావీదు సౌలును చంపడు. సౌలు ఎప్పటికప్పుడు దావీదును వెతికి చంపాలనే ప్రయత్నిస్తాడు. కానీ దేవుడు దావీదును తప్పిస్తాడు. తర్వాత దావీదు ఫిలిస్తీన్ల దేశానికి వెళ్తాడు. అప్పుడు సమూయేలు చేయాల్సిన లేదా అర్పించాల్సిన దహన బలులు, సమాధాన బలులు సౌలు అర్పిస్తాడు. అలా యాజకుడు చేయాల్సిన పనిని సౌలు చేసి దేవునికి విరోధంగా ఉంటాడు. అలానే సౌలుకి చివరి యుద్ధం అనే దాని గురించి దేవుని మాట చెప్పడానికి ఏ ప్రవక్త లేకపోవడం, సౌలు దగ్గరికి రాకపోవడం కారణంగా అప్పటికి సమూయేలు చనిపోయాడు. అయితే కర్ణపిశాచాన్ని ఆశ్రయిస్తాడు. కర్ణపిశాచం సాయంతో ప్రవక్త అయిన సమూయేలును పిలిపించగా సౌలు అతని కుమారులు యుద్ధంలో చనిపోతారు అని చెప్తాడు. తర్వాత రోజు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసిన ఇశ్రాయేలీలు పారిపోతారు. గిల్బోవా పర్వతం వరకు ఫిలిస్తీన్లు వారిని హతం చేస్తూ సౌలు అతని కుమారులైన యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువా అనే వారిని చంపేస్తారు. ఒక్కరోజులోనే అందరూ చనిపోతారు. అయితే వారిని ఫిలిస్తీన్ గుడిలో వారిని వేలాడదీశారు. యాబేష్ గీలాదు ప్రజలలో బలశాలులందరూ లేచి బెత్సాను పట్టణపు గోడ మీద నుంచి వారిని దించి యాబేషులోని పీచుల వృక్షం కింద పాతిపెట్టారు. ఇలా సౌలు కుమారుడైన యోనాతాను జీవితం ముగిసింది. కానీ యోనాతానికి పెళ్ళయింది. ఒక కుమారుడున్నాడు. అతడు కుంటివాడు. అతని పేరు మెఫీబోషెతు. యోనాతాను నీతిగా న్యాయంగా జీవించాడు. దావీదుతో స్నేహం అనేది మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. సౌలు కుమారుల్లో ఇష్బోషెతు ఇశ్రాయేలీల మీద రాజుగా ఉంటాడనమాట. యోనాతాను ఎప్పుడు దావీదు ముందు రాజకుమారుణ్ణి అని ఎప్పుడూ గర్వించలేదు. దావీదుకు మంచి మిత్రునిగా, మంచి స్నేహితునిగా భావించాడు. ప్రాణంగా చూసుకున్నాడు. దావీదును యోనాతాను చాలా సార్లు తన తండ్రి చేతిలో పడకుండా కాపాడి సహాయం చేస్తాడు. ఇదండి యోనాతాను జీవితం గురించి.